సో ఇది రెస్టారెంట్ ఫుడ్ మెనూ ఆర్డరింగ్ సిస్టమ్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే బ్లూటూత్ ముందుగా నేను మన ప్రాజెక్ట్ ఓరియంట్లో చేస్తున్నాం కాబట్టి మొబైల్కి ఏది తీసుకున్నాం ఏంటనేది మొబైల్కి వస్తుంది. ఇక్కడ వచ్చేసి దీనికి ఏంటంటే బ్లూటూత్ ద్వారా పేర్ చేసుకున్నాం. సో పేర్ చేసుకున్నాం కాబట్టి ఇలా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి స్క్రీన్ TFT డిస్ప్లే అంటారు. ఈ బటన్స్ అంటే మనం ఐటమ్ సెలెక్ట్ చేసుకోవడానికి, తర్వాత వెయిటర్ని కాల్ చేయడానికి అలాంటి ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఇది బిల్ పేమెంట్ చేయడానికి RFID రీడరు. ఇది బ్లూటూత్ వైర్లెస్ ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ అంటే ఆ బిల్ ఎంత అయింది ఏంటనేది మొత్తం ఈ బ్లూటూత్ ద్వారా రావడానికి వైర్లెస్ ద్వారా. ఇది ఆర్డినో మెగా వాడాము. తర్వాత ఇది వాయిస్ మోడల్, ఇది స్పీకర్ అంటారు, ఇది బజరు. ఇది అనేది స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఇది RFID కార్డ్స్ అంటారు. సో ఈ ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ అంటే బిల్ పేమెంట్ చేసేటప్పుడు ఆథరైజ్డ్ కార్డ్స్ అన్ఆథరైజ్డ్ కార్డ్స్ అన్నట్టు చూపిస్తాం. ఇప్పుడు డిఫాల్ట్గా మీకు కొన్ని ఐటమ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. వెజ్ పిజ్జా, వెజ్ ఇలా అని కొన్ని ఉన్నాయి. ఓకేనా. సో ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకోవాలి అంటే బటన్స్ ద్వారా చేసుకుంటాం. అంటే మన ఐటమ్స్ వేరేది మార్చుకోవాలనుకోండి, కిందకి స్క్రోల్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ఇంతగా వెజ్ పిజ్జా మీద ఉంది, ఇప్పుడు వెజ్ బర్గర్ మీదకి వెళ్ళింది. ఐటమ్ యాడ్ చేయాలంటే వాయిస్ మోడల్లో సౌండ్ వస్తుంది. వెజ్ బర్గర్ అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా వస్తుంది, మనం ఏం యాడ్ చేస్తాం కూడా మొబైల్ కూడా వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ బటన్ యాడ్ చేసుకోవాలంటే నెక్స్ట్ కిందకి వెళ్ళిపోద్ది. ఇందాక వెజ్ బర్గర్ మీద ఉంది కదా, సో ఇప్పుడు వెజ్ పాస్తా అలాగ వెళ్ళిపోద్ది. మనం సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే అది మనకి మొబైల్ ద్వారా వచ్చేస్తుంది. సో చూడండి ఐటమ్ యాడ్ అని వచ్చింది కదా, ఇక్కడ కూడా వెజ్ పాస్తా అని వచ్చింది. అలా ఎన్ని యాడ్ చేసుకుంటే అన్ని సార్లు మన మొబైల్స్కి వస్తుంది. ఏం ఐటమ్ యాడ్ చేసామో కూడా దాని కాస్ట్ కూడా వచ్చేస్తుంది మనకి. ఓకేనా. సో టోటల్ బిల్ కావాలంటే ఆ బటన్ ప్రెస్ చేస్తాం. ఆ టోటల్ బిల్ కావాలంటే మన బటన్ ప్రెస్ చేయగానే టోటల్ బిల్ అనేది అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా మనకి ఇలా ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మొబైల్లో కూడా డిస్ప్లే అవుతుంది. పే అమౌంట్ అని పడుతుంది. అంటే మన కార్డు అవగానే ఏంటంటే పే అమౌంట్ అని పడుతుంది. ఓకేనా. పే అమౌంట్ అని పడుతుంది. RFID రీడర్ ద్వారా స్కాన్ చేస్తాం. ఓకేనా. ఇది ఆథరైజ్డ్ కార్డు ఇది. సో ఆథరైజ్డ్ కార్డు RFID స్కాన్ చేయగానే ఓకేనా, RFID ద్వారా స్కాన్ చేస్తే కనుక పేమెంట్ డన్ అని చెప్పి వచ్చేస్తుంది. సో టేబుల్ 1 మనం ఏ టేబుల్లో తీసుకున్నాం కూడా పేమెంట్ డన్ అనే టేబుల్ 1 కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకేనా. సో ఇలా కాన్సెప్ట్ వస్తుంది. అదే అనాథరైజ్డ్ కార్డ్ అనుకుంటే కనుక అనాథరైజ్డ్ కార్డ్, సపోజ్ అనాథరైజ్డ్ కార్డ్ అనుకోండి, అలా అనాథరైజ్డ్ కార్డ్ అయితే అనాథరైజ్డ్ కార్డ్ అని చెప్పి వస్తుంది. అలారం సౌండ్ వస్తుంది. పేమెంట్ నాట్ డన్ అట్ టేబుల్ 1 అని వస్తుంది. ఓకేనా. సో ఇది కాన్సెప్ట్. ఒకవేళ ఇది మొబైల్ యాప్ అనేది ఓనర్ దగ్గర పెట్టుకుంటే ఓనర్, లేకపోతే మన యూజర్ దగ్గర కావాలంటే యూజర్ అని చెప్పుకోవచ్చు అండి. ఇది సిస్టమ్ కావాలంటే సిస్టమ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ వద్దు అనుకుంటే కనుక సిస్టమ్ యొక్క సీరియల్ మానిటర్లో డిస్ప్లే అవుతాయి. మన సిస్టమ్ అంటే మన ల్యాప్టాప్లో కూడా వస్తాయండి. సో ఇది కావాలి అంటే ఏ ఐటమ్స్ దగ్గర మనం ఒక ఐటమ్ ఒక టేబుల్ దగ్గర చూపించాం కాబట్టి ఇది ఓనర్ దగ్గర కావాలంటే ఓనర్ దగ్గర అని చెప్పుకోవచ్చు మీరు. లేకపోతే ఈ టేబుల్ ఎవరైతే వచ్చారో ఫుడ్ తినడానికి వాళ్ళ మొబైల్ అని చెప్పుకోండి. జనరల్గా అయితే ఇది ఓనర్ దగ్గర ఉంటుంది మొబైల్. అంటే వైర్లెస్ ద్వారా వాళ్ళు బిల్ పేమెంట్ చేశారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆటోమేటిక్గా ఇక్కడ తెలుస్తుంది. సో ఇతనికి బిల్ పేమెంట్ ఎంత ఏంటి అనేది ఇక్కడ ఈ డిస్ప్లేలో తెలిసిపోతుంది. అంటే పేమెంట్ కార్డ్ స్కాన్ అయితే కనుక పేమెంట్ స్కాన్ అయినట్టు వస్తుంది. పేమెంట్ పే చేయకపోతే కనుక వెళ్ళదు. సో ఈ మొబైల్ అనేది ఓనర్ దగ్గర ఉంటుందని చెప్పుకుంటాం. ఇదైతే కనుక యూజర్ చెక్ చేసుకోవడానికి మొత్తం అది కాన్సెప్ట్.